నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామ పంచాయతీల ఎన్నికలు మొదటి విడతగా వికారాబాద్ జిల్లాలో జరిగినాయి. ఎందుకంటే దాదాపుగా మనకు 262 గ్రామ పంచాయతీలు కొడంగల్, తాండూరులో 149 గ్రామ పంచాయతీలు, 113 కొడంగల్లో. ఈ మొత్తం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ గాలి వీచింది. అది మేము చెప్పే కంటే మీరే పత్రికల్లో రాసిండ్రు. ఇక్కడిలో కొడంగల్లో 113 గ్రామ పంచాయతీలకు 91 గ్రామ పంచాయతీ 113 91 కాంగ్రెస్ గెలిచిందని మీరే రాసింది. అది మరి తాండూరు విషయానికి వస్తే 155 గ్రామ పంచాయతీలు, 155 గ్రామ పంచాయతీలో 6 గ్రామ పంచాయతీలు కోట్పల్లి మండలానికి వస్తుంది. మిగతా 149 గ్రామ పంచాయతీలు తాండూరు కానిచేసి 4 మండలాలు పెద్దేమూరు, యాలాల్, బషీరాబాద్, తాండూరు. ఈ మొత్తం 4 మండలాల్లో 91 ప్లస్, కరెక్ట్గా 91. ఇంకా ప్లస్లు ఉన్నాం మేము. ఇంకా ఏంటంటే మా దాంట్లోనే రెబల్స్ ఇద్దరిద్దరు నిలబడి గెలిచారు. వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు, ఇద్దరు. సపోజ్ మనం మారే ఫలితాడు ఇద్దరు మా వాళ్ళే పిల్లలు. మేము ప్రచారం పోలే. ఆడ ఉద్దండాపూర్ ఉన్నది, ఇద్దరు మా వాళ్ళే నిలవడు. మేము ప్రచారం పోలే. గెలిచిండు మా వాళ్ళే. మొంబాపూర్ ఉంది. నిన్న మొంబాపూర్ గురించి చెప్తుండు, మరి పెద్దెముల గురించి చెప్తుండు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు DCC రాసాలో ఏదో మేము పీకేసినాం, బరికేసినాం. ఏం పీకేసినారు? గెలిచిన క్యాండిడేట్ మావాడే. మా దగ్గర పోయి అవతలకు పోయి గెలిచిండు. మిగతా క్యాండిడేటే లేడు నిలవడానికి. మీ దగ్గర క్యాండిడేటే దొరకని పరిస్థితి ఉన్నది ఈరోజు. దానికి ఏదో నేను మల్లేసినా నేను దేశాలు తిరిగి వచ్చి ఈరోజు మల్లేస్తే కాదు. బొంబాపూర్లో ఇద్దరు మావాళ్ళే, ఇద్దరు నిలబడ్డారు. ఇద్దరు మావాళ్ళే కాబట్టి గెలిచిన క్యాండిడేట్ మావాడే, రెబల్. సరే, గెలిచిన తర్వాత అభ్యర్థులు అటు ఇటు అవుతుండొచ్చు, కానీ ఏదో నేనే గెలిపించిన నా ఘనకార్యం ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేది బొబ్బలు కొట్టుకోవడం వాస్తవం కాదది. అయ్యా, నీవు ఫస్ట్ తాండూరులో ఎన్ని గెలిచినావో ఆ స్థానాలు తీసుకొని రా. గాంధీ చౌక్ కన్నా లేకుంటే ఇందిరా చౌక ఎక్కడనో ఒకసారి మాట్లాడుకుందాం. పేరు, గ్రామ పంచాయతీ పేరు, సర్పంచ్ పేరు, ఉప సర్పంచ్ పేరు, మెంబర్ల పేరు, ప్రతి ఒక్కరితోటి సహా మనం ముంగలుండి మాట్లాడతాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సమస్యల్లో ప్రజలు క్యూ కట్టి ఓట్లేసి ఈరోజు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఆ రోజు ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలు చూచా తప్పకుండా మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం, అమలు పరుస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంటుంది, ప్రజలతో పాటే ఉంటుంది, ప్రజల సేవలో ఉంటుంది. ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలన యొక్కనే గెలుపు ఈ స్థానిక సంస్థల్లో గెలిచినాం. కానీ నీకు మాట్లాడే పద్ధతి లేక ఏదో ఫ్రస్ట్రేషన్లు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో ఎవరికి ప్రజలకు అర్థం కావట్లేదు, మరి నీ కార్యకర్తలకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావు నీకే తెలియదు. వాడొచ్చి వాడిని దౌర్జన్యం చేశారు, వీళ్ళు వచ్చి వీని దౌర్జన్యం, ఎవరిని దౌర్జన్యం చేశారు? అంటే నీకు గతి లేక ఉదాహరణ చెప్తున్నా నేను. నీవు పెద్దేముల మండలం ఓమ్లనాయక్ తాండ గ్రామ పంచాయతీలో 37 ఓట్లతోటి కాంగ్రెస్ సర్పంచ్ గెలిచింది. నీ అభ్యర్థి ఏం చేసింది? నేను ఊరేసుకొని చచ్చిపోతా, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని కౌంటింగ్ హాల్లో దాదాపు 3-4 గంటలు వేడి చేసింది. ఇది పద్ధతి, ఇది సంస్కృతి బీఆర్ఎస్. అదేవిధంగా 65 ఓట్లతోటి గాజీపూర్కి గెలిస్తే అందరు వెళ్ళిపోయారు. గెలిచినామని చెప్పి క్యాండిడేట్తో సహా బయటికి వెళ్ళిపోయి గంట తర్వాత వచ్చి మాకు రీకౌంటింగ్ చేయండి అని చెప్పి ధర్నాలు చేస్తే అటువంటి దానికి నువ్వు మద్దతు తెలపడానికి రాత్రి 11-12 గంటల వరకు ఆడ వెయిట్ చేసినావు. ఇది నీ సంస్కృతి, ఇది ఆ పద్ధతి. 67 ఓట్లతోటి గెలిస్తే దీన్ని రీకౌంటింగ్ దీన్ని రీకౌంటింగ్ చేస్తారా? ఇది పద్ధతి మీది, ఇది సంస్కృతి నీది. ఎవరు దౌర్జన్యం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయరు. ఈరోజు కాదు సుమా, కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తే నీవు గెలవవు. నిన్ను గెలిపించింది కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజు టీఆర్ఎస్లో దౌర్జన్యం ఉన్న ఉద్దేశంతో నీవు వచ్చి బతికి బట్ట కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒడిలో పడితే నిన్ను ఎత్తుకొని మేము చూచా తప్పకుండా అందరం
కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్క కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త నిన్ను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపించారు. అది మర్చిపోయినావు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంట. ఏడ దౌర్జన్యం చేస్తారు, ఎవరు దౌర్జన్యం చేస్తారు తెలుసుకో ఒకసారి. మళ్ళీ ఒకసారి వెనుకకు మళ్ళీ చూడు. మరి నువ్వు ఎప్పుడు కూడా అదే ఫైనల్. కాంగ్రెస్ను ఇడిచిపెట్టి మోసం చేసి తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దిపోయినవే, అదే నీకు కథమైనట్లు. నీ రాజకీయ జీవితం ఆడికెళ్ళి పులిస్తా. నువ్వు ఎప్పుడు కూడా గెలవవు. మరి నువ్వు మాట్లాడేది కూడా దౌర్జన్యం అనేది రాకుండా ఒక సంస్కృతితో మంచి మాట్లాడు. అది పద్ధతి ఉంటుంది. మెసేజ్ పంపించినాక ఒక మాజీ ఎమ్మెల్యేలు 10 మందిలో ఒక మెసేజ్ పోతే ఎట్లుండాలి? అరే మాట్లాడిండు బాగుంది భయ్ అనే కాడికి ఉండాలి. ప్రజలు రావాలి ఆ ప్రేమ. కానీ నీకు వచ్చేది ప్రతి ఒక్కటి దౌర్జన్యం. ఎవడు ఏడ దౌర్జన్యం చేస్తుంది చూపినా ఒక్కరన్నా. ఇప్పుడు కరణ్ కోట్ ఉంది, గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ. మా అభ్యర్థులకు ఫోన్ చేసి భయపెట్టిస్తే నామినేషన్ వేయలేదంట. చిన్నపిల్లాడు చెప్తే ఎవరైనా వింటారా ఈ మాట? పత్రికా సోదరులు మీరే ఉన్నారు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఎవరికో ఫోన్ చేస్తే నామినేషన్ వేయకుండా ఉంటారా? 14 గ్రామ పంచాయతీ వాళ్ళు ఏకగ్రీవంగా వాళ్ళ మెంబర్లు నిలబెట్టుకునే స్థాయి లేదా? ఎవరు ఉన్న క్యాండిడేట్లు అందరూ ఇంట్లో పట్టుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? జరుగుతున్న అభివృద్ధి నేను చాలా చేసిన 1680 కోట్ల పని చేసిన నేను అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఎక్కడున్నాయి 1680 కోట్లు? ఏడున్నాయి చూపించు ఒకసారి. ఎలక్షన్ ముంగలు వచ్చి మొత్తం ఆ బొందలగడ్డకు రాళ్ళు వాస్తాం చూడు మనం. అట్లా అక్కడక్కడ ఫౌండేషన్ స్టోన్లు వేసినావు. ఎక్కడైనా పని అయిందా? ఎన్నికల ముందు 15 రోజుల ముందు బోర్డులు వేస్తావు. ఎక్కడున్నాయి నీ ప్రొసీడింగ్లు? నీ గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో నేను గ్రామానికి 50 లక్షలు ఇస్తున్నాను. మున్సిపాలిటీలో 1 కోటి రూపాయలు ఇస్తాను. ఒక్క పని చూపి తాండూరు మున్సిపాలిటీలో. మళ్ళీ గ్రామాల్లో చూద్దాం నాడు. నిన్ను తోలుకొని పోతా నేను. నా ఇంటరా ఎంక్వైరీ చేద్దాం. ఆ పనులు ఒకటని ఉన్నాయా? క్వాలిటీ ఉందా? ఏదో హడావుడిగా ఆ కార్యకర్తలు అరే తెచ్చిండు కదా మేము చేసుకోవాలి, అదే చేసుకుంటే ఇప్పుడే పైసలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసి పైసలు ఇప్పించి పని చేపించినాక 10 రూపాయలు ఇప్పించకుండా మోసం చేసిపోయినాడు నువ్వు కార్యకర్తలను. మరి కార్యకర్తల గురించి ఈరోజు మెప్పు కోసం మాట్లాడే పద్ధతి కాదు. కాబట్టి దయచేసి రోహిత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే మాట్లాడే సంస్కృతిని మంచిగా నేర్చుకోండి. ఎందుకంటే నీవు ఉన్నప్పుడు దౌర్జన్యాలు నేను చేసినావు. ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు ఇంతకుముందు గతంలో ఎక్కడెక్కడ దౌర్జన్యం చేసినావు అనేది. కార్యకర్తల మీద ఎవరైతే అపోజిషన్ ఉంటారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ల కాడ పోలీసులను వాడుకొని పోలీసులను ఎట్లా వాడుకున్నాం అంటే పూరా మీ ఇంటి బానిసలాగా వాడుకొని పని చేపించుకున్నాం. మేము ఆ సంస్కృతి లేదు. మా మనోహర్ రెడ్డి గారు ఆ పద్ధతిలో లేరు. మా మనోహర్ రెడ్డి సౌమ్యుడు, గౌరవ ఎమ్మెల్యే, ఎవరిని కూడా కాదనకుండా ప్రతి ఒక్కరిని వచ్చిన వారిని మర్యాదపూర్వకంగా మాటించి పనిచేసే వ్యక్తి. అభివృద్ధి చేస్తున్నాం తప్పకుండా. ఇప్పటి వరకు 1000 కోట్ల వరకు ఫండ్స్ తీసుకొచ్చినాం. అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఇంకో 2 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం ఈ సమ్మర్ పోయి నెక్స్ట్ సమ్మర్ వచ్చినంత వరకు నీ కళ్ళు జిబ్బిపోవాలి. తాండూరుకు నీవు వస్తేనే ఎట్లొస్తావనేది. నీవు హైదరాబాద్కి వెళ్ళి తాండూరుకు వస్తే నీ రోడ్డు పరిస్థితి ఏంది? 5 సంవత్సరాలు నీవు ఉన్నావు, మరి ఏం చేసినావు ఆ రోడ్డు? ఒక్క రోడ్ హైదరాబాద్ తాండూరు రోడ్ చేయించడానికి శాతకాలే. ఇక నీ మాట్లాడేది ఏమున్నది పెద్దగా? ఏం పని చేసినా? ఇప్పుడు నేషనల్ హైవే నడుస్తున్నది. నేషనల్ హైవే నీ టైంలోనే నడిచినప్పుడు నువ్వేం చేసినావు? నీ కార్యకర్తలు, నీ సోదరులు అలైన్మెంట్ ఒక జాగల 40 ఫీట్లు, ఒక జాగల 45 ఫీట్లు, ఒక జాగల 38 ఫీట్లు కమిషన్లు తీసుకొని తాండూరు మొత్తం సర్వనాశనం పట్టేసారు. ఎవరు కూడా బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో తాండూరులో సుఖశాంతులతో వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు కూడా ప్రశాంతంగా ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ నీవు తెచ్చిన కల్చరు ఈ తాండూరు కల్చర్నే మార్చేసినందుకే నిన్ను తరిమి కొట్టిండ్రు. మళ్ళొక్కసారి ఏదో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాండూరు ప్రజలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఊరుకుండేది లేదు. ఖబర్దార్. మేము తప్పకుండా ఈ తాండూరును ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. ప్రజల యొక్క మెప్పు పొందుతాం. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను ప్రతి ఒక్కటి మేము చేయడానికి సిద్ధమున్నాం. ఈ ఉన్న 2 సంవత్సరాల్లో పేదోనికి కావాల్సిన పరిస్థితులు ఏందనేది ఆలోచన చేసి ప్రజలు ఎక్కడ ఆఫీసుల చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అన్న పేరుతో ప్రజల దగ్గరికే అధికారులను పంపించి వారికి ఏమేమి కావాలి, ఇల్లా, రేషన్ కార్డ్సా, కరెంట్ ఫ్రీ అన్నాం, ఇవన్నీ చెప్పినాం. ఇవన్నీ దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులన్నీ మా దగ్గర పొందుపరుచుకొని అధికారులతోటి సెలక్షన్ చేయించి ఈరోజు పేదోనికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఎవరైతే వాస్తవంగా ఇల్లు లేదో ఇల్లు లేని వ్యక్తికే ఇల్లు ఇవ్వడం,
వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు. రేషన్ కార్డు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినాం మేము గతంలో. మరి మీరు 10 ఏళ్ళు ఇచ్చారు ఒక్క రేషన్ కార్డు, కనీసం రేషన్ కార్డు ఇవ్వకుంటే సంతోషం. ఒక్క ఆడపిల్ల పెళ్లి చేసుకొని వస్తే కోడలి పేరు, లేకుంటే కొడుకు పుడితే పిల్లల పేరు చేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళ పేర్లను చేర్చుకునే స్థాయిలో ఆ పేర్లను కూడా మీరు చేయలేని పరిస్థితి మీది బీఆర్ఎస్ ప్రభుత్వంది. ఈరోజు ఏమో పెద్ద మాట్లాడుతున్నారు. ఈరోజు మేము రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఎవరు కూడా ఎక్కడ ఎంతమంది అప్లికేషన్లు ఆ రోజు పెట్టుకున్నారో వాళ్ళ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినాం. మరి మిగిలిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా వెబ్సైట్ తెరిచే ఉంది. ఎవ్వరు కూడా రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా అప్లై చేస్తే వాళ్ళకు మా ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా ప్రజాపాలన. సన్న బియ్యం ఈరోజు ఆ రోజు ఎవరైనా తింటే పేదవాడు ప్రతి ఒక్కటి దొడ్డు బియ్యం తిన్నారు. ఆ దొడ్డు బియ్యాన్ని ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది లేదు మనకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. పక్కనే ఆ కంట్రోల్ షాప్కు లేకుంటే తీసుకొని పోయి పక్క షాప్కు లేకుంటే తీసుకొని పోయి ఇంటికాడ తీసుకొచ్చినాక కొంతమంది బ్రోకర్లను వాళ్ళే పెట్టిన బ్రోకర్లే వచ్చి ఇంటింటికి కలెక్షన్ చేసుకొని అమ్ముకున్న రోజులు ఉన్నాయి. దొడ్డు బియ్యాన్ని 10 రూపాయలకు 8 రూపాయలకు కిలో. కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు. ప్రజలకు అందేటట్టు వారు కూడా పెద్దోళ్ళతో సమానం సన్న బియ్యం తినాలి, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతోనే మేము సన్న బియ్యం ఈరోజు ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. ప్రతి కుటుంబం సన్న బియ్యం తిని ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారిని ఒక పెద్దనలా భావించుకుని గుర్తు చేసుకుంటున్నాం. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ఏ రోజు కూడా మేము తప్పు చేయలేదు, ఇంకా కూడా చేయబోము. పనుల విషయానికి వస్తే ఈరోజు తాండూరు హైదరాబాద్ రోడ్డును 100 కోట్లు తీసుకొచ్చినాం. పనులు నడుస్తున్నాయి. తప్పకుండా అద్దంలాగా ఆ రోడ్ను చేసి చూపిస్తాం. తాండూరు ప్రజల యొక్క మెప్పును మేము పొందుతాం. అదే కాదు, ఈరోజు కోట్పల్లి ప్రాజెక్టు ఉంది, జుట్టుపల్లి ప్రాజెక్టు ఉంది, శ్రీరాముల వారి ప్రాజెక్టు ఉంది. ఏ ప్రాజెక్టులో కూడా తట్టెడు మట్టి తీసిన రోజులు మేము లేవు. కోట్పల్లి ప్రాజెక్టును 9,500 ఎకరాల ఆయకట్టు ఉంది. దాంట్లో ఒక్కరోజు కూడా ఒక్క పని చేయని పరిస్థితి. ఏ తూము కానీ ఏ కెనాల్స్ ఎక్కడ కూడా పిల్ల కాలువలు కానీ ఎక్కడ ఏది చూస్తే దాంట్లోకి నీళ్ళు ఇడిస్తే దాదాపు 2,500 ఎకరాలకు నీళ్ళు వాడడం జరుగుతుంది. కానీ ఈరోజు 98,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఆల్రెడీ కెనాల్స్ టెండర్ అయిపోయింది, పనులు కూడా నడుస్తున్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే గొప్ప పని. 10 మందికి పనికి వచ్చే పని చేసేది కాంగ్రెస్ వాళ్ళు. కానీ మీలాగా ఏదో చేసి బొబ్బలు కొట్టుకున్నాడు కాదు. జుట్టుపల్లి ఈరోజు శ్రీరాముల సాగర్, యాలాల్, మరి మన జినుగుర్తి, ఇవన్నీ యాలాలతో ఈ ప్రాజెక్టులు ప్రతి ఒక్కటిని ఈ 3 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తాం. తప్పకుండా ఏ పని కూడా ఆపదు. మరి రోడ్స్ కూడా ఈరోజు లక్ష్నాపూర్ నుంచి బషీరాబాద్ యాలాల్ 4 లైన్ల రోడ్డు 4 లైన్ రోడ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? 150 కోట్లు, దాదాపుగా 150 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నాము. ఇవి చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. ఇప్పుడు తాండూరు టౌన్లో కూడా దాదాపుగా ఎప్పుడో బస్టు పడిపోయిన పైప్ లైన్ ఉంది. ఎప్పుడో 1956లో మున్సిపాలిటీ వచ్చినప్పుడు చేసిన వర్క్ అది. ఇంతవరకు దాన్ని 1970లో అప్పుడు చేసిన పని ఈ రోజు వరకు కూడా దాన్ని ఏది చేయని పరిస్థితి. పైప్ లైన్, ఒక్క పైప్ లైన్, నీళ్ళ కూడా పైప్ లైన్, మిషన్ భగీరథ పైప్ లైన్ తాండూరు టౌన్లో ఎక్కడ కూడా సక్రమంగా లేదు. ఏ గల్లీలో కూడా, ఏ వాళ్ళలో కూడా అవన్నీ అట్లా పెట్టేసింది. ఎట్టగానే అట్లా అన్నింటినీ ఇప్పుడు సరి చేస్తున్నాం. మళ్ళా అమృత్ స్కీమ్ కింద దాదాపుగా 34-35 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఆ మొత్తం తాండూరు టౌన్లో కూడా నీళ్ళకు ఇచ్చేస్తున్నాం. అదే వాటర్ సప్లై మళ్ళీ పైప్ లైన్ ఎక్కడి నుంచి అంటే తాండూరు వాగు నుంచి ఇది మళ్ళీ ఆ సోర్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆల్టర్నేటివ్ కోసం అది కూడా ప్రపోజల్ పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేపించుకొస్తున్నాం. ఏ రంగంలో కూడా వెనకాడేది లేదు. అభివృద్ధి గురించి ఆకాంక్షించవలసిన అవసరం లేదు. ప్రజలకు మేము జవాబుదారీ. మేము నీకు కాదు, నీది నీవు చూసుకో. ముందు ఫ్రస్ట్రేషన్లో రాకు. నెక్స్ట్ ఇంకో 3 సంవత్సరాలు అయిన తర్వాత తాండూరుకు వస్తే నాకు ఏమంటారో మంది ఉంచుతారా నిలబడతారా అనేది ఆలోచన చేసుకో. నీ కార్యకర్తలకు ఏదో మభ్యం పెట్టి మాట్లాడిపోతే కార్యకర్తలు నా ఎంట ఉంటారు అనేది కాదు. ఇప్పటి కూడా నేను లేరు. ఇంకొకసారి కూడా చెప్తున్నా, గ్రామ పంచాయతీ సర్పంచ్ల లెక్క ఏదైతే ఉన్నదో, ఏదైతే లెక్క ఉందో నువ్వు చెప్పిన లెక్క 75 మంది సర్పంచ్లు ఉన్నారు కదా. రాజకీయంగా నేను దాదాపుగా 30 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నా, నువ్వు 15 ఏళ్ల నుంచి చేస్తున్నా అని చెప్పి నువ్వు చెప్పినావు మొన్న తాండూరు ప్రాంతంలో. సరే, ఇద్దరికి ఛాలెంజ్ చేద్దాం. ఈ 75 మందిని నీ దోలుకొనరా, లైన్లో నిలబెట్టు. నీవేం చెప్తే ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను.
రాజకీయ సన్యాసం నేను తీసుకునే సవాల్ చేస్తున్నా, నువ్వు కూడా చేస్తావు చూడు. ఇదే కాకుండా జిల్లా పరిషత్లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జిల్లా పరిషత్లో 4 గెలుస్తాం. 4 గెలిచి జిల్లా పరిషత్తు కైవసం చేసుకుంటాం. మళ్ళీ 4 వేస్తే జిల్లా పరిషత్ వచ్చేస్తారా 4 సీట్లకి? గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లికే మేము జిల్లా పరిషత్ చైర్మన్ అనౌన్స్ చేసినాం. మొత్తం జిల్లా మొత్తం ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, నీవు కాంగ్రెస్లో ఉన్నావు. మొత్తం తిరిగితే ఎన్ని గెలిచినాం? 3 గెలిచినాం. మీ అమ్మతో పాటు నేను మరి బంటారు 3 గెలిచినాం. మరి ఈరోజు అధికారం కాంగ్రెస్లో పెట్టుకొని నేను 4 గెలుస్తా, మరి జిల్లా పరిషత్ కైవసం చేసుకుంటా. ఎట్లా చేసుకుంటావు బాబు జిల్లా పరిషత్ను? ఇక్కడ పుణ్యానికి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇంత పని చేసుకొని నీవు ఒక్క సీటు గెలువుడా? తాండూరులో 4 కాదు, ఒక్క సీటు గెలువు. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క సీటు గెలుచుతాం. దీని మీద ఖబర్దార్, ఏదైనా మాట్లాడితే సిద్ధంగా ఉన్నాం మేము. ఎప్పుడే కానీ ఏదో ఇష్టం వచ్చినట్ల వాగిపోతే బాగుంటుంది. కార్యకర్తలకు ఏదో గొప్పతనం నేను చూపించుకోవాలనేది నీ కార్యకర్తలు నేను చూపించుకో, మేము కాదనము. కానీ కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేసే సంస్కృతి లేదు, చేయబోరు కూడా. కాబట్టి అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. లేదంటే నమస్కారం. ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గారు ఏదైతే మాట్లాడాడో 100కు 99 తప్పు మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది ఏదన్నా ఉంటే నిజంగా చెప్పు. నువ్వు ఏమంటున్నావు? కార్యకర్తల గురించి ఏం మాట్లాడుతున్నావు? నీ సొంత ఊళ్ళో ఒక 60 ఓట్లతోన గెలిపించుకున్నావు ఒక సర్పంచ్ని. ఎందుకొరకంటే అక్కడ ఇద్దరిద్దరు నిలబడడం వలన మా ఎమ్మెల్యే గారు అక్కడ పోయి ప్రచారం చేయలేదు. దారాసింగ్ మావోడే, బాలరెడ్డి మావోడే అనే లెక్కల ఇద్దరు మావోడే అని చెప్పి బషీరాబాద్ పోయి మా ఎమ్మెల్యే గారు ప్రచారం చేస్తే అందులో మళ్ళీ 10-15 మా సర్పంచులే కొన్ని ఓట్లతోడతోన. మీ సొంత ఊళ్ళో 60 ఓట్లతోనే ఓటుకుంటావా? మీ ఇంటి అందరూ ప్రచారం చేసి ఒక్క పారి గాడు ఒక్కటే తావులో చూసుకో. ఇంత దూరం రాకు, తాండూరు టౌన్ వరకు మీ సొంత ఊళ్ళో చూసుకో. 60 ఓట్ల మీ ఇంటి అందరూ ప్రచారం చేస్తే. దాంతోపాటు నువ్వు ఏదైతే చెప్తున్నావో తాండూరు ఏ ఊళ్ళో చూసినా మా క్యాండిడేట్లే ఇద్దరు. నీకు క్యాండిడేట్ దొరకలే. ఒకవేళ దొరికిన 3వ స్థానంలో ఫస్ట్ మేమే ఉన్నాం, రెండో స్థానంలో మేమే ఉన్నాం. ఏదైతే కాంజపూర్ చెప్తున్నావో పెద్దరామరెడ్డి, చిన్నరామరెడ్డి అనే వ్యక్తితో పాటు బీసీ వెంకటరాజు గారి గిట్ట ఏఎన్కే సిద్ధం ఉండే. మా ఎమ్మెల్యే గారు పిలిచి, అయ్యా ఎప్పుడు జనరల్ రాదు, ఒకసారి వాళ్ళకి ఛాయిస్ అంటే అప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళిద్దరు కొట్లాడతారు, పెద్దరామరెడ్డి కానీ చిన్నరామరెడ్డి కానీ. నీ వ్యక్తికి 3వ స్థానంలో నువ్వు అదే కాంజపూర్లో గాలి చెప్పుకో. నీ 3వ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అది చూడు. నువ్వు ఏ మండల్ గురించి మాట్లాడతావు, ఎక్కడ మాట్లాడతావు చూడు. యాదవ మండల్ ఇప్పుడు ఇక్కడ ఇంకా 11 మంది ఉన్నారు. 8 మంది 9 మంది మా వాళ్ళే ఉన్నారు. అందులో ఇద్దరిద్దరు కొట్లాడటం మేము ప్రచారం చేయలేదు. ఒకటి చెప్తా, సపోజ్ రాఘపూర్ ఉన్నది, కుర్వసీను మావాడే, రెడ్డి మావాడే, చెరో క్యాండిడేట్ నిలబెట్టుకున్నావు. కుర్వసీనుకి ఏం చేసినావు? నీ క్యాండిడేట్ దొరకకపోతే మీ అన్నని పంపించినావు, అన్న వెంకటయ్యని పంపించి సపోర్ట్ చేసి ఆయన తీసుకుపోయి పెట్టుకున్నావు నువ్వు భయపెట్టి. సీను మావాడే, సీను క్యాండిడేట్ గెలిచినోడు, వెంకటయ్య క్యాండిడేట్ కాదు. ఇట్లా నీట్గా చెప్తాం మేము, మాకు అన్ని ఆధారాలతో చెప్తున్నాం. 70 అంటున్నావు, రేపు 70 మంది సర్పంచ్ల కండవాలు వేసుకొని రా, రోడ్ మీదకి రా. మేము 100 పైన తెస్తామా లేదో, మా ఎమ్మెల్యేకి లెక్క వచ్చా లేదో చూపిస్తాం. నీవు లెక్క తప్పినావు. మా ఎమ్మెల్యేకు ప్రతి తండాల ఏ మనిషి, ఏ లీడరు, ఎవరున్నారనే చెప్తారు. నీవు మర్చిపోతున్నట్టున్నావు. ఆ సౌత్ ఆఫ్రికా, దుబాయ్ పోయి ఎక్కడెక్కడో పోయి మా కార్యకర్తల్ని మర్చిపోతున్నావు నువ్వు. మా ఎమ్మెల్యే గారు వారంలో 4 రోజులు తప్పితే 3 రోజులు తాండూరు అంటారు. మొన్న ఎలక్షన్లో ఏ క్యాండిడేట్ గిట్ట ఇట్లుంటాడు, ఏ ఎమ్మెల్యే గారు గిట్ట ఈయన్నే ఉండి లోకల్ నుండి ప్రతి సమస్య సాల్వ్ చేసుకుంటూ కార్యకర్తలకు సమన్వయం చేసుకుంటూ తీసుకెళ్ళి. ఎందుకంటే ఇద్దరు మనోళ్ళే ఉన్నారు, ఎవరు సంజాయిస్తే ఒకరు నారాజు అవుతారనే కాన్సెప్ట్తో మన సింబల్ లేదు, పోనీ నిలవడం, ఎవరు నిలవడ్డా మనోడే, ఎవరిని ఎందుకు బెదిరిద్దాం, అంత బెదిరించే అలవాటే లేదు. మీ దగ్గర, మీ కార్యకర్తల దగ్గర ఉంది. మీ కార్యకర్తలు ఎవరికిట మాట్లాడతలే, ఎందుకంటే వాళ్ళకి తాండూరు వాళ్ళకి తప్పు రాదు. నీవు జూట్ ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎవరు చెప్పంటే చెప్పలేక నీవు ఒకడో చెప్తున్నావు. మేము ఇలా పేపర్ ముందర పెట్టుకొని చెప్తున్నాం. 91 ఉన్నాయి మా 45 నీళ్ళు. మా వాళ్ళు ఇద్దరు ఉన్నోళ్ళు ఇంకున్న వాళ్ళని చూపిస్తాం. ఇప్పుడు ఒక 2 రోజులు అడిగి మేము భయపెట్టాము. మేము ఎవరు బిజినెస్ ఏదో చెప్పినా, నువ్వు స్టోన్ గురించి దాని గురించి. మా ఎమ్మెల్యే సాబ్ అట్లా మాట్లాడాడు.
నీకు వస్తుంది. నీవు చేసిన ఆ దౌర్జన్యాలన్నీ నీవు కాంగ్రెస్లోకి గెలిచిపోయి నువ్వు ఆడ కూర్చొని నీకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందా? అవి బల్పు మాటలు ఊకే ఎందుకు చెప్పుకుంటున్నావు? కాంగ్రెస్ దొంగలు, కాంగ్రెస్ దొంగలు. కాంగ్రెస్కు ఇక్కడ కంచుకోట. ఇంతకుముందు అప్పుబాయి చెప్పాడు, కాంగ్రెస్ అంటేనే తాండూరు కంచుకోట అని. మేము ఎప్పుడైనా ఇద్దరిద్దరు అప్పుడైనా మారాలి, ఇద్దరు కొట్లాడేందుకు మహేందర్ రెడ్డి వచ్చాడు. మేము ఒక్కరం కొట్లాడమంటే ఏ పార్టీకి ఇక్కడ సీటు లేదు. రేపు మనోహర్ రెడ్డి గారు నిలబడితే తాండూరులో ఏ వ్యక్తి అయితే ఎమ్మెల్యే వేయాలంటే భయపడాలి. ఇప్పుడు నరసింహ గారు చెప్పిండు, ఏమని చెప్పిండు? నీకు కళలు వస్తున్నాయి. ఎవరైతే ఎమ్మెల్యేకి నిలబడాలంటే అదే ఎప్పుడు మనోహర్ రెడ్డి గారు ఏం చేస్తుండు అని కళలు రావాలి. అట్లా మనోహర్ రెడ్డి గారు వర్కులు చేస్తున్నారు, సహకరించుండ్రు. తాండూరు జనాలకు మంచి పనులు అవుతున్నాయి. రేషన్ కార్డులు ఇవ్వలే మీరు. అన్ని రోజులైతే పెళ్లి చేస్తే ఒక కోడలు పేరెక్కేది. 15 సంవత్సరాల పిల్లలది రేషన్ కార్డుల పేరెక్కాలి. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చాం చూడండి. డబుల్ బెడ్రూమ్ అని డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలి. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటువి? నేను అంటున్న కార్యకర్తలు ఒక్కొక్కరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు చూసుకోకపోయి. గవి మాట్లాడు. బీదోళ్ళకి సాయం చేయండి. కాంగ్రెస్ పార్టీ అంటే బీదోళ్ళకి సాయం చేస్తున్నాం. మొన్న ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మొన్న యాలాలు పోయినా నేను హెడ్ క్వార్టర్స్లో ఒక తావలో మాట్లాడితే, అబ్బా ఇంత కరెక్ట్ అయ్యింది, వచ్చిన ఇండ్లకి ఇట్లా అయ్యింది సార్ అని చెప్పింది. మీరు ఎక్కడ ఏం చేస్తాం మీకే తెలియదు. కార్యకర్తల గెలుపు గుర్రాల గురించి మాట్లాడుతున్నావు. నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వర్గపోడులో 18 మందికి టికెట్ తెచ్చుకున్నావు. ఎంతమందిని గెలిపించినావు? తాండూరు మున్సిపల్లో ఎంతమంది కౌన్సిలర్ని గెలిపించినావు? అది రేపు చెప్పు. మళ్ళా లేదా నీ పక్కన ఒప్పుకున్నోళ్ళతో చెప్పి. వాళ్ళు చెప్పారు, ఎందుకంటే తక్కువ వచ్చినాయి. దాంతోపాటు సొసైటీ ఎలక్షన్లో వర్గపోడుతోని సొసైటీ చైర్మన్ స్థానమైన మీ మనుషులు గెలిచిందా? ఒక్కరి గిట్ట గెలవాలి. అప్పుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు డీసీసీ చైర్మన్ రేసులు ఉన్నప్పుడు మీకు ఇక్కడ సొసైటీ ఎలక్షన్ గురించి డబ్బులు పంపిస్తే ఒక్క క్యాండిడేట్ని గిట్ట గెలిపించి పంపించిన దాఖలా లేదు. ఏ దాని గురించి మాట్లాడదామో చెప్పండి. జూట మాట్లాడకు. రేపు ఇంకా నీ కార్యకర్తలకు ఫ్యూచర్ ఉన్నది. నువ్వు జూట మాట్లాడడం వలన పబ్లిక్ మొత్తం మీ కార్యకర్తలను జూట అనుకుంటారు. పాపం వాళ్ళ సైతం నీ యొక్కకెళ్ళి నిజం చెప్పు. చేసిన పని నిజం చెప్పు. చెప్పొద్దు అంటలే. ప్రెస్ మీట్ పెట్టు, రోజు చెప్పు, నిజం చెప్పు. తప్పుడు రాయలసీమ అంటే మా సారోళ్ళు రాయలసీమ దగ్గర పనిచేయాలి. మీకు సంబంధించిన వాళ్ళు రాయలసీమల దగ్గర పనిచేసిండ్రు. అవి మడ్డాలరా గిడ్డాలరా అవేమంటుండవు చూడు. అవన్నీ మేమేం చేయలేము, మీరు చేస్తున్నారు అవన్నీ. ఇంతసేపు నరసింహ అని చెప్పిండు మీ గురించి. కొద్దిగా విధానం ఉండి సామరస్యంగా ఎందుకు టెంప్ట్ పడతావు? ఎమ్మెల్యే ఎలక్షన్ చాలా 3 సంవత్సరాలు ఉన్నది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 6 నెలలు 8 నెలల లోపల మేము పనిచేసి మా ఎమ్మెల్యే పనిచేసి చూపిస్తే మీరు ఇలాడాలంటే ఇక వేరే నియోజకవర్గం చూసుకోవాలి. ఇక్కడ మీకు లేదు సీటు. బాగా యాద పెట్టుకోండి. మీకు ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు లేవు. ఇల్లవాడాలంటే భయపడాలి. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రోహిత్ రెడ్డికి మనోహర్ రెడ్డి ఓబియా పట్టింది. కళలో కూడా మనోహర్ రెడ్డి వస్తున్నాడు, ఉలికి పడుతున్నాడు రోహిత్ రెడ్డి. ఎందుకంటే ప్రతి క్షణం మనోహర్ రెడ్డి పేరు లేనిది ఆయన నిద్రపోతలేడు. ఈరోజు ప్రతి గ్రామాల్లో 2 అభ్యర్థులు కాంగ్రెస్ వారే నిలిస్తే కూడా మా అభ్యర్థులకు ప్రచారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎందుకంటే ఆయన పెట్టుకోలేదు అభ్యర్థులని. ముఖ్యంగా మేజర్ క్వార్టర్లో బషీరాబాద్లో ఆయన అభ్యర్థినే పెట్టుకోలేదు. మొంబాపూర్లో అభ్యర్థినే పెట్టుకోలేదు. ఇద్దరు కూడా మొంబాపూర్లో కూడా ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులే, బషీరాబాద్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే. ఆయన చెప్పుకోలేక మా అభ్యర్థులు ఎంట తిరిగిండు. ఇంకోటి ప్రతి క్షణం తిరుమల్పూర్ అంటున్నావు. నీ ఫస్ట్ టైం ఇందర్చేడులో ఈరోజు నీ ఓటు హక్కు వేసుకున్నావు ఘనత. ఓ 20-30 సంవత్సరాల తర్వాత నువ్వు తాండూరులో ఓటేసినావు. లోకల్ అని చెప్పుకుంటావు. మనోహర్ రెడ్డి 90లో వచ్చిండు, 2001లో శాంతినగర్లో ఇల్లు కట్టుకున్నాడు. ఓటర్ లిస్టులో ఆయన పేరుంది. ప్రతి ఎలక్షన్లో ఓట్లు వేసిండు. ఆయనని మేము తిరుమల్పూర్ పంపిస్తామని చెప్పడం, నిన్ను పంపించిండ్రు ఆల్రెడీ. గోల్డ్ మైనింగ్ అని సౌత్ ఆఫ్రికా పోతున్నావు, దుబాయ్ పోతున్నావు. చేసుకో. 100 కోట్లు కాదు 200 కోట్లు పెట్టి మళ్ళీ నిలబడు. ప్రజల సమక్షంలో గెలిచిన అభ్యర్థులని ఈరోజు నా పార్టీ వాళ్ళని చెప్పుకోవడానికి
సిగ్గుచేటుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు గతంలో ఉన్న సర్పంచ్లకు మీరు జూటా ప్రొసీడింగ్లు ఇచ్చి వాళ్ళని ఎలక్షన్ ముందులో వర్కులు చేపించి వాళ్ళ వర్కులని చేసిన తర్వాత బిల్లులు రాని పరిస్థితిలో ఈరోజు మనోరెడ్డి దగ్గరకు వస్తే ఆ సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తుల బిల్లులు ఇప్పించిన ఘనత మనోరెడ్డికే దక్కుతుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు పోలీస్ స్టేషన్ కేసులు అంటున్నారు. ఏ పోలీస్ స్టేషన్ల కేసులు అయినా చెప్పాలని ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ క్యాండిడేట్లు పోలీస్ స్టేషన్లోనే కుర్చీలు వేసుకొని సెటిల్మెంట్కు పాల్పడిన ఘనత నీకు దక్కుతుంది. డ్రగ్స్ మాఫియాని పోషించిన ఘనత తాండూరులో నీకే దక్కుతుంది. ఈరోజు మీరు ప్రజల పగల్బాల్ పలికి నీ దగ్గర ఏదో మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉంది. అప్పుడు నువ్వు మళ్ళీ ఇలబడి గెలువు. నువ్వు ఆల్రెడీ మళ్ళీ ప్రతి క్షణం నువ్వు మనోరెడ్డి పేరు తీసుకుంటున్నావు. మనోరెడ్డి పేరు తీసుకునే అర్హత నీకు లేదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా కార్యకర్తలకు వెన్నంటూ ఉండి కాంగ్రెస్లో పార్టీని బలోపేతంగా చేస్తున్నటువంటి నాయకుడిని చూసి ఓర్వలేక నువ్వు 6 నెలలకు సంవత్సరంకి వచ్చుకుంటూ ఈరోజు నీ పార్టీలో గెలిచిన వాళ్ళు గెలవచ్చు, 50 మంది 40 మంది గెలిచిండ్రు. గెలవనని కూడా నువ్వు లిస్ట్ రాసుకొని నా వాళ్ళని చెప్పుకుంటున్నావు. అది సిగ్గుచేటని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ దగ్గర సర్పంచ్ అభ్యర్థులను పెట్టుకోలేదు, మా అభ్యర్థులకు ప్రచారం చేసినావు. ఇంకో విషయం ఏంటంటే ప్రతిదీ కూడా నువ్వు అంగు ఆర్భాటాలకు పోయి నువ్వు దిగజారకని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనోరెడ్డి అనేటోడు ఓందాగా మసులుకుంటున్నాడు. ఏ కార్యకర్త పోలీస్ కేసు ఉన్నా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకుంటాడు. మీలాగా దౌర్జన్యాలకు గతంలో ఒక మురళీగౌడ్ని ఇంటిపై దాడి చేసిన ఘనత మీకే దక్కుతుంది. అలాగే ఒక సొంత పార్టీలో ఉన్నటువంటి మందన్ గౌడ్ అశోక్ని పోలీస్ స్టేషన్ సమీపాన కొట్టి పోలీస్ స్టేషన్ గోడలెక్కి కొట్టిన ఘనత నీ పార్టీ నాయకులు రౌడీలు అంటే నీ వద్ద ఉన్నారని తాండూరు జనాలకు తెలుసు. కాబట్టి ఇంకోటి మనం చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. ప్రజలు ఈరోజు తాండూరులో వ్యాపారం చేసుకుంటున్నారంటే చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు నిర్ణయించే ఓటును అనేది మనోహర్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఈరోజు మీరు ప్రతిదీ కూడా వక్రించి చెప్పవలసిన అవసరం లేదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మనోహర్ రెడ్డి పేరు తీయకండి. డెవలప్ చేయాలంటే మనోహర్ రెడ్డికి సహకరించి నీ దగ్గర గెలిచిన సర్పంచ్లను కూడా సహకరించి గ్రామాలని అభివృద్ధి చేయాలని ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా మొంబాపూర్ ఓడిపోయిందంటారు. మొంబాపూర్ ఎవరు ఓడిపోయినారు? మా కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ శ్రీనివాస్, 2 అభ్యర్థులు మాతున్నారు. బషీరాబాద్లో ఎవరున్నారు? అజయ్ ప్రసాద్, మహారాజ్, మా పార్టీ వాళ్ళే. నీకు ముఖం లేక మా పార్టీ వాళ్ళని ఎందుకు చెప్పుకుంటావు? నువ్వు పెట్టినవి మనం తాండూరు చరిత్రలోనే 45 సంవత్సరాల చరిత్ర. కరణ్ కోట్ ఏకగ్రీవమైంది. నువ్వు కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టుకునే లేకపోయినావు, టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టుకోలేకపోయినావు. దానికి మీరు చింతించాలి. కానీ మీరు మళ్ళీ మనోహర్ రెడ్డి పేరు వక్రించి మాట్లాడరాదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీరు ప్రజల సమక్షంలోనే ఉండండి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు కష్టపడండి. మేముంటాం, మీరుంటారు. అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ రాజకీయాలు చేద్దాం. మనం 15 రోజులు 20 రోజులే గ్రామాలని అభివృద్ధి చేద్దాం. అయిపోయింది. ఇప్పటికైతే ముందుంది ఎంపీటీసీ, మున్సిపల్. అప్పుడు కొట్లాడదాం బీఫామ్లతోని. మీరు ప్రతి క్షణం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళోసారి చేయరాదని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. రోహిత్ రెడ్డి తాండూరులో పరిచయం లేని వ్యక్తి. ఆ రోహిత్ రెడ్డి మా కాంగ్రెస్లోకి వచ్చి మేము కష్టపడి ఆయన గెలిపిస్తే మా అందరి మోసం చేసిపోయిన వ్యక్తి రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డికి బుద్ధి ఉండాలి. రోహిత్ రెడ్డి ఏం జరిగిన స్థాయి ఏమిటి? మేమేమన్నాం, అన్నా నాకు టికెట్ కావాలి, ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇప్పించిన వ్యక్తి మమ్మల్ని మోసం చేసిపోయిండు. మోసం చేసిపోయిన వ్యక్తి ఈరోజు
కాంగ్రెస్ బెదిరింపులకు మాతో ఉన్న ఎమ్మెల్యేలని సర్పంచులు ఆయన కలుపుకుంటారు. మాకు బెదిరింపులు అవసరం లేదు. ప్రజాకర్షణ గల కాంగ్రెస్ పార్టీ లోపల అందరికీ మేము సముచిత న్యాయం చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆణిముత్యమైనటువంటి వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో కూడా చాలామంది వచ్చి స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరిని బెదిరింపులు ఏం లేదు. మీకు ఆయన ఇంకా 2 సంవత్సరాలు ఓడిపోయింది, ఇంకా అదే భ్రమలో కూడా ఉన్నాడు. నేను ఓడిపోయిన భ్రమల పిచ్చి బాగుతుంది కాబట్టి ఆయనకు ఇంకా సమాధానం చెప్పాలి. వచ్చేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి. ఆయన 0 చేసి పెడతాము. బీఆర్ఎస్ పార్టీ జెండా లేకుండా చేస్తామని చెప్పి మీ అందరినీ చెప్తున్నాము. ధన్యవాదాలు. ఈరోజు నిన్న మాజీ ఎమ్మెల్యే వాలేటి రోహిత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినారు మీకు అందరినీ తెలుసు. ఎందుకంటే ఇది తాండూరు అంటే కాంగ్రెస్ కంచుకోట. ఎందుకంటే మన వాలేటి రోహిత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గెలిచినారంటే కాంగ్రెస్ కణవా మీదనే, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే ఆయన ఎమ్మెల్యేగా అయినారు. ఇది కాంగ్రెస్ కంచుకోట ఉంది. ఎప్పటికీ కాంగ్రెసే గెలుస్తుంది. మా కాంగ్రెస్ నాయకులు కొంత తేడాలతో వేరే బీఆర్ఎస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలిచింది. ఈరోజు సర్పంచ్లు కూడా మనకు 100 పైన సర్పంచ్లు వచ్చాయి. ఇంకా కొన్ని సర్పంచ్లు ఇద్దరు క్యాండిడేట్లు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం ఉన్న పార్టీ. ఆ దాంట్లో ఇద్దరు క్యాండిడేట్లు ఉండే. మళ్ళీ వాళ్ళు గెలిస్తే మా బీఆర్ఎస్ గెలిచిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ప్రజలను మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో చెప్తున్నారు. రౌడీయిజం తాండూరు ప్రజలకు తెలుసు. రౌడీయిజం ఎవరు చేశారు? ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు ఏసొంటి వ్యక్తి, మంచి వ్యక్తి ఉన్నాడు. తాండూరు డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ జరుగుతుందని ప్రజలు మొత్తం సర్పంచ్లకు మంచి మెజారిటీతో చరిత్రలో ఇప్పుడు చూడలేము. 25 సర్పంచ్లు ఏకగ్రహంగా అయిందంటే ఇది చరిత్ర. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్లకు వాళ్ళు డెవలప్మెంట్ చేసిన ఫండ్ రాకుండా వాళ్ళ పరిస్థితులు సూసైడ్ చేసే పరిస్థితులు ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక కొన్ని సర్పంచ్లకు కూడా అన్ని విధాలుగా వాళ్ళ ఫండ్ రిలీజ్ చేసింది. మీరు ఈ విధంగా మాట్లాడితే మంచిది కాదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ సత్తా ఏముంది చూయిస్తారన్నారు. ఇప్పుడు సత్తా ఎవరిది ఉంది? తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, ఎంపీపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉంటారు. అదేవిధంగా జెడ్పీ పిట్టా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. చాలా చెప్పేది ఉంది. ఎందుకంటే మా డిసిసి అధ్యక్షులు కూడా ఉన్నారు. మనోహర్ రెడ్డి అన్న గారు చాలా మంచి వ్యక్తి. ఆయన అన్ని విధాలుగా ప్రజలతో ఏ సర్పంచ్లు కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని అందరినీ తాండూరు కాన్స్టిట్యున్సీ ప్రజలని, సర్పంచ్లని చూసుకునే వ్యక్తి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మున్సిపాలిటీలో మన కౌన్సిలర్లు ఉండే. కౌన్సిలర్లు అప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉంటే కూడా అందరినీ సమానంగా చూసుకునే వ్యక్తి మనోహర్ అన్న గారు. రాబోయే రోజుల్లో మనోహర్ అన్న సత్తా ఏముంది తప్పకుండా మేము ఆయన ఆధ్వర్యంలో తప్పకుండా కాంగ్రెస్ సత్తా, మనోహర్ అన్న సత్తా ఏముంది, మన రేవంత్ రెడ్డి గారి సత్తా ఏముంది మేము తప్పకుండా చూపిస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఓడిపోయి జీర్ణించుకోలేక విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేము మా మద్దతుదారులతో 100 మందిని
మీరు ఎక్కడ తాండూరు నడి చౌరస్తాలో ఎక్కడ తీసుకురమ్మన్నా కడవలేసి తీసుకొని వస్తాం మా 100 మంది కాంగ్రెస్ సర్పంచులు. మీరు కూడా ఏ ప్లేస్ ఏ టైం చెప్పండి, అది మేము తీసుకొస్తాం. మేము గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతున్నాం, గత 10 సంవత్సరాలలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదా. ఈరోజు వచ్చిన 2 సంవత్సరంలో 3600 నియోజకవర్గంలో ఇల్లు ఇవ్వడం జరిగింది, రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీల్లో భాగంగా 5 గ్యారెంటీలు కూడా విజయవంతంగా గ్యారెంటీలు మా ప్రజలంతా కూడా ఆస్వాదిస్తున్నారు. దాన్ని చూసి కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు పట్టం కట్టిందని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకోటి ఇసుక గురించి చెప్తున్నారు. గత హయాంలో తాండూరు వాగులో మొత్తం ఇసుక ఖాళీ అయిన చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు ప్రశాంతంగా ఈరోజు ఏ పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ చూడండి, ఏ పోలీస్ స్టేషన్లో చూడండి లా అండ్ ఆర్డర్. గత మీ 10 సంవత్సరంలో ఫస్ట్ 2 సంవత్సరాలు ఎంత చరిత్ర ఉంది. మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో వచ్చింది. ఈరోజు ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే ఒక మనోహర్ రెడ్డి అన్న గారితో నేను కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధి విషయానికి వస్తే ఏ రోడ్డు చూసుకున్నా ఈరోజు అన్ని ఎక్కడ అక్కడ ఉండే అప్పుడు మీ ఆయంలో మా ఆయంలో ఏ రోడ్డు చూసుకున్నా తాండూరు కాన్స్టిట్యున్సీలో రోడ్లు పనులు జరుగుతున్నాయి. ఇంత మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు మనోహర్ రెడ్డి గారిన ఒక బ్రాండ్తో కూడా ఈరోజు ఇంతమంది సర్పంచులు గెలిచిన చరిత్ర అంటే ఒక మనోహర్ రెడ్డికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. గతంలో మా తాండూరు ప్రజలు గ్రహిస్తున్నారు అంటున్నారు. 40 రోజులలో కూడా ఎమ్మెల్యే అయిందంటే మీరు ఎంతకు ఇదై ఉంటారు. గత 10 సంవత్సరాలు ఎంత పీడించిండ్రు ప్రజల్ని, 40 రోజుల్లో ఎమ్మెల్యే చేసినారంటే అక్కడనే అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ నుంచి రాసి పెట్టుకో, ఒక మనోహర్ రెడ్డి ఉన్నంత వరకు తాండూరులో కాంగ్రెస్ పార్టీ తప్ప, కాంగ్రెస్ జెండా తప్ప ఏ జెండా ఎగరదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. నిన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఆయన అధికారం పోయిందనే అధికార దాహంతో విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం జరిగింది. దాన్ని తీవ్రంగా యువజన కాంగ్రెస్ తరఫున మేము ఖండిస్తున్నాము. గత ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి మొదలు పెడితే ఎంపీ ఎలక్షన్ వరకు వాళ్ళ పార్టీని 0 చేసినాం, 0కి మాత్రమే పరిమితం చేసినాం, 0 సీట్లకు. అదే మళ్ళీ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా రిపీట్ అవుతుందని చెప్పేసి ఆయన భయంతో ఏం మాట్లాడినా అర్థం కాక ఆయన ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడుతున్నాడు. అయితే అదే సేమ్ రిపీట్ ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి ఎంపీ ఎలక్షన్ 0 ఎలా చేసినాము, ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ నుంచి రేపు బీఫామ్ ఇవ్వబోయే ఎంపీడీసీ జెడ్పీసీ ఎలక్షన్లో కూడా 0కు పరిమితం చేస్తామన్న భయంతో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మధ్య ప్రేమించి మాట్లాడుతున్నాడు. దీన్ని యూత్ కాంగ్రెస్ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏమన్నా అంటే అల్లాపూరు, కాంజాపూరు లేకపోతే ఓయిపూర్ గురించి తీస్తున్నాడు. ఈ అల్లాపూర్ గురించి నేను చిన్నప్ప గారు గత 10 రోజుల కిందట అవినాష్ రెడ్డి గారితో కలిసి మేము ప్రచారంలో తిరిగినాము. ఆయన ఇంట్లో కూర్చొని తేనెటి విందు కూడా తీసుకోవడం జరిగింది. 10 రోజుల కిందట ఆయన ఇంట్లో మా అల్లాపూర్లో గడపడ ప్రచారం చేసి చిన్నపాని గెలిపించని చెప్పేసి ఆయనతో పాటు మేము ప్రచారం చేయడం జరిగింది. మరి ఆయన క్యాండిడేట్ అప్పుడు మళ్ళీ ఆయన క్యాండిడేట్ నా క్యాండిడేట్ అన్నప్పుడు ఆయన వచ్చి ప్రచారం చేయాల్సి ఉండే కదా, ఆయన ఎందుకు చేయడం ఆయన ప్రచారం? అల్లాపూర్లో కాలు కూడా పెట్టలేడు ఆయన. కాంజాపూర్ విషయానికి వస్తే నా క్లాస్మేట్ యువజన కాంగ్రెస్ ఎన్నికల టైంలో కూడా నా వెనకాల నుండి తిరిగిన వ్యక్తి రామరెడ్డి అనే వ్యక్తి నా క్లాస్మేట్. అయినా ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడే వ్యక్తి. ఆయన నేను కలిసి మనోహర్ దగ్గరికి రెగ్యులర్గా వచ్చి ప్రజల సమస్యలు ఎన్నో పరిష్కరించినాము కాంగ్రెస్ పార్టీలో ఉండి. ఇప్పుడు కొత్త కాంజాపూర్ అయినా కూడా నా పార్టీ అని చెప్పుకోవడంలో చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ పథకాలే కానీ మా మనోహర్ రెడ్డి గారి తాండూరు పట్ల చూపించే అభివృద్ధి కానీ అది చూసి ఆయన మళ్ళీ ప్రేమించడం జరిగింది. అదే కాకుండా మనోహర్ రెడ్డి గారు ముందు ఇంకా ఏమేమి చేయబోతున్నారన్న ఆయన చేయబోతున్న అభివృద్ధిని చూసి ఆయన నైట్లో నిద్ర కూడా పట్టడం లేకుండా ఉండడం వల్లనే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. రోహిత్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కాంగ్రెస్ పథకాలు చేరుతున్నాయి. ప్రతి కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తులు పొందిన ప్రతి ఇల్లు చూసి ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరామ్మ ఇచ్చిన దాఖలాలు కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి ఉన్నాయి. ఆయన వాళ్ళు ఇంతవరకు 10 సంవత్సరాలు ఒక ఇల్లు కూడా ఇవ్వలేరు వాళ్ళు. అదే కాకుండా మహిళలకు ఉచిత బస్సే కానివ్వండి, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది, ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది, వారికి ఉచితంగా 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి అన్నీ పార్టీ పరంగా చూస్తే మాకు చాలా ముందుకు వెళ్ళడానికి మాకు చాలా ఉన్నాయి. ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇలా మళ్ళీ రిపీట్ అవుతే బాగా లేకుంటుంది. మాట్లాడితే ఏమంటారు మన రాయలసీమ ఫ్యాక్షనిజం లేకుంటే మళ్ళీ అది బీఆర్ ఫ్యాక్షనిజం అని చెప్తున్నారు. అవన్నీ మీ వారు చేసిన మీ యువ నాయకులే
మురళీగౌడ్ ఇంట్లో అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంట్లో పోయి దాడి చేయడం జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇవన్నీ మీరు రిపీట్ చేసిండ్రు. మేము మాత్రం సౌమ్యంగా ఉంటాం, మా పని మేము చేసుకుంటూ ఉంటున్నాం. ఎమ్మెల్యే గారు అజాత శత్రువు, ఆయన శత్రువు వస్తుంటే వాడే ఉండడు. ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్న డిసిసి విలేజ్లో ఒక సర్పంచ్ గెలవలేదని మాట్లాడుతున్నాం. మా డిసిసి ఏదైతే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఒక జిల్లా పరిషత్ వరకు 35 ఏళ్ళ కాలం నుంచి ఏకదాటిగా ఒక ప్రజాప్రతినిధి ఉన్నారంటే జిల్లాలో ఒకే ఒక నాయకుడిని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఒక్క ఓటమి కూడా ఇంతవరకు ఓటమి చూడలేదు. 5 ఏళ్ళకే ఓటమి చూసినాం, కానీ ఒక 35 ఏళ్ళు ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆషామాషి కాదని నేను తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి ఆయన సత్తా ఏంటంటే 30 నుంచి 35 ఏళ్ళలో ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ పెద్ద మండలం ఇంతవరకు వేరే పార్టీ లేదు. మా పార్టీ వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంది. ఇక్కడ గెలిచి అక్కడ ఉంది తప్ప నాకు తెలిసి తెలంగాణ స్టేట్లో కూడా ఈ చరిత్ర ఉండదు. అంత పెద్ద చరిత్ర ఒక డిసిసి మా అధ్యక్షునికే ఉందని చెప్పి కూడా నేను ఈ సభగా తెలియజేస్తున్నా. ఇంకొకటి మా మనోహర్ హిరణ గారు ఒకవేళ ఇట్లా పాల్పడుతున్నాడు అని అనుకుంటున్నారు. మేము కనుక మా గేట్లు తెరిస్తే మీరు టూలెట్ కూడా పెట్టుకోవాల్సిందే. కాబట్టి దయచేసి అందరూ దీన్ని గమనించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని చెప్పి. ఇంకొకటి ఆయన డిసిసిగా మొన్న వచ్చినప్పుడు ఒక్కరోజు మాత్రమే ఒక గంట 2 గంటలు మాత్రమే ప్రచారానికి వెళ్ళడం జరిగింది. జిల్లా బాధ్యతలు అన్నీ తీసుకొని ఆయన షెడ్యూల్లో బిజీ ఉండి విలేజ్కి రాకపోవడం వల్ల కూడా కొద్దిగా మైనస్ జరిగింది అక్కడ. దాన్ని మా లోకల్ కార్యకర్తలు కొద్దిగా ఇచ్చేయడం వల్ల ఒక మైనస్ కూడా నేను దీని వరకు తెలియజేసుకున్నాను.